Right, dear children, now we are going to learn storied part 1, 10th English, storied part 1లో థర్డ్ వీడియో మనం చేయబోతున్నాం. మనం సెకండ్ వీడియోలో ఎక్కడి దాకా డిస్కస్ చేసామంటే బాయాజీ హీ గాట్ డౌన్ ద బస్ దిగి హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ హిజ్ హౌస్. ఆ వెళ్ళిపోతున్న క్రమంలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వే హీ ఫౌండ్ దట్ బుజాబా, ద రాస్కల్ ఆఫ్ దట్ విలేజ్, one of the heads of the person, బుజాబా వాజ్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఇతను తన ఇంటి వైపు వెళ్తూ ఉంటే అదే రోడ్ వెంబడి బుజాబా అనేటువంటి ఆ విలేజ్ యొక్క వన్ ఆఫ్ ద హెడ్స్ ఆయనే తనకు ఎదురుగా వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నటువంటి క్రమంలో బాయాజీ ఆ బుజాబాని చూసి, హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్ కాబట్టి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు హానర్ హిమ్, టు రెస్పెక్ట్ హిమ్, టు విష్ హిమ్ అని అనుకుని స్ట్రైటనింగ్ హిజ్ బాక్స్ ఆన్ హిజ్ హెడ్, దాన్ని స్ట్రైటన్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఆ వచ్చేటువంటి బుజాబాకి గ్రీటింగ్స్ యూ సార్, హౌ ఆర్ విత్ థింగ్స్ విత్ యూ అన్నాడు. దెన్ బుజాబా హీ బికెమ్ వెరీ ఫ్యూరియస్, బాగా కోపం వచ్చేసి తను, నువ్వు ఈ మధ్య బుద్ధిస్ట్గా మారినంత మాత్రాన యూ ఫర్గెట్ యువర్ క్యాస్ట్, అవునా, నీ క్యాస్ట్ మర్చిపోయావా, హౌ డేర్ యూ టు కాల్ మీ ఆర్ విష్ మీ జస్ట్ గ్రీటింగ్స్ యూటర్ సార్, హౌ ఆర్ థింగ్స్ విత్ యూ అనడానికి నీకు ఎంత ధైర్యం వచ్చేసింది అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫ్యూరియస్ తోటి అంటే అప్పుడు బాయాజీ అంటాడు, సార్ జస్ట్ ఐ సెట్ మై ఫుట్ ఆన్ మై ఫాదర్స్ ల్యాండ్, ఇప్పుడే సార్ నేను ఈ ఇంటికి వచ్చేసాను, బికాస్ ఇట్స్ మై నేటివ్ విలేజ్, ఐ హ్యావ్ టు లివ్ అంటిల్ అప్ టు మై డెత్, నేను చనిపోయేంత వరకు నేను ఇక్కడే నివసించాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడే దిగినటువంటి నాకు ఎందుకు సార్ ఇలా మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు సార్ కోపం వచ్చేసింది, వై యూ స్ప్రింగ్స్ ఆన్ మీ సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ బుజాబాకి డౌట్ వచ్చేసి, ఏమి ఇక్కడ ఉంటావా, ఎందుకు తిరిగి వెళ్ళవా అని అంటే, సార్ ఆల్రెడీ ఐ రిటైర్డ్ ఫ్రమ్ మై సర్వీస్, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అగైన్ అని చెప్పేసి తను అనగానే అప్పుడు బాయాజీకి ఒక రకమైనటువంటి, బికాస్ హీ వాజ్ ఏ రాస్కెల్ కాబట్టి తనకు ఒక అనుమానం వచ్చేసి, ఓకే నువ్వు రిటైర్ అయిపోయావు కదా, డిడ్ యూ గెట్ యువర్ రిటైర్మెంట్ అమౌంట్ అంటాడు, డిడ్ యూ రిసీవ్ యువర్ రిటైర్మెంట్ అమౌంట్ అంటాడు. అనగానే ఎస్ సార్ నేను రిసీవ్ చేసుకున్నానంటే, హౌ మచ్ అమౌంట్ దట్ యూ రిసీవ్డ్ అనగానే, ఏం చేస్తాం సార్, జస్ట్ ఐఎమ్ ఏ డైలీ వేజ్ వర్కర్, హౌ మచ్ ఏ డైలీ వేజ్ వర్కర్ కుడ్ రిసీవ్ సార్, ఏం వస్తుంది సార్, ఎంత వస్తుంది సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక డైలీ ఏజ్ వర్కర్ కంటే, వై డోంట్ యూ టెల్ మీ స్ట్రైట్, ఎందుకయ్యా కరెక్ట్గా చెప్పట్లేదు, వై డోంట్ యూ టెల్ ద ఫిగర్ ఆఫ్ అమౌంట్ దట్ యూ రిసీవ్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎంత తీసుకున్నావు, ఎంత వచ్చేసింది, స్ట్రైట్గా చెప్పరాదు, ఎంతో కొంత అని చెప్పేసి ఎందుకు అంటున్నావు అని చెప్పేసి ఈ బుజాబా బాయాజీని అడిగితే అప్పుడు బాయాజీ హీ ప్రౌడ్లీ సేస్, ఐ గాట్ 2500 రూపీస్ యాజ్ మై రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పేసి చెప్పగానే, ఓహో నీకు అంత 2500 రూపీస్ వచ్చినాయా అని చెప్పేసి అప్పుడు లేని ఒక మాక్ సింపతి తెచ్చుకొని బుజాబా, బాయాజీ ఫస్ట్ యూ గో హోమ్, వి విల్ టాక్ లాటర్ అని చెప్పేసి మనం తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత డిస్కస్ చేసుకుందాం, బికాస్ యూ హ్యావింగ్ ఏ లోడ్ ఆన్ యువర్ హెడ్, నీకు ఆ లోడ్ ఉంది కదా, ఆ తలపైన లోడ్ వేసుకొని బాక్స్ వేసుకొని ఉన్నావు కదా, ఫస్ట్ యూ గో యువర్ హోమ్ లాటర్ వి డిస్కస్ అని చెప్పేసి లేని సింపతిని తెచ్చుకొని, లేని సింపతితో తను వెంటికెళ్ళు, తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్పేసి తను చెప్పగానే, విత్ ప్రైడ్, ఒక రకమైనటువంటి ప్రైడ్ తోటి, బికాస్ ఐఆమ్ ద ఓనర్ ఆఫ్ 2500 రూపీస్ అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రైడ్ తోటి, గర్వంతో మెల్లగా హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ హిజ్ హోమ్.
ఆ ఇంటి వైపు నడుస్తూ వచ్చేస్తుంటాడు బాయాజీ విత్ హిజ్ లోడ్ ఆన్ హిజ్ హెడ్. ఆ వచ్చేస్తున్నటువంటి క్రమంలో వచ్చేస్తుంటాడు. సో వచ్చేస్తున్నటువంటి ఆ క్రమంలో మెల్లగా వచ్చేస్తుంటే సో అలా తన వైపు ఇంటి వైపు తను నడుచుకుంటూ వెళ్తే సో బాయాజీ అటువైపు వచ్చేస్తున్న సందర్భంలో బుజాబా తను అనుకుంటున్నాడు, దట్ అన్టచబుల్ మ్యాన్, దట్ బాయాజీ, he received 2500 rupees. At least I have to swindle mean getting money by force from someone. ఎవరో ఒకరి దగ్గర నుంచి ఫోర్స్గా మనం డబ్బులు లాక్కోవడాన్ని స్విండిల్ అంటాం. తను అనుకుంటాడు, అట్లీస్ట్ ఐ హ్యావ్ టు స్విండిల్ 400 to 500 రూపీస్ ఫ్రమ్ బాయాజీ. నేను ఆ బాయాజీ నుంచి కనీసంగా 400 నుంచి 500 రూపాయలు ఏదో రకంగా వాడి దగ్గర నుంచి నేను తీసుకోవాలి, వాడి దగ్గర నుంచి నేను లాగేసుకోవాలి. 2500 రూపీస్ అంటే నాటే స్మాల్ అమౌంట్ అని చెప్పేసి తను అనుకుంటూ అతను తన ఇంటికి వెళ్తాడు. బాయాజీ తన వైపు తన ఇంటికి తను వచ్చేస్తుంటాడు. ఆ వచ్చేస్తున్నటువంటి క్రమంలో అన్న బుజాబా, సో హీ ఎంటర్డ్ హిజ్ వాడా, దట్ ఈస్ ఏ బిగ్ హౌస్ ఇన్ దిస్ వాడా. ఎంటర్డ్ హిజ్ వాడా, ద బిగ్ హౌస్. ఆ వాడాలో ఉండేటువంటి ఒక బిగ్ హౌస్ దగ్గరికి ఆయన చేరుకుంటున్నాడు. తన వాడాకి తను ఏదైతే అన్టచబుల్ పర్సన్స్ నివసిస్తున్నటువంటి ఆ వాడా ఆర్ కాలనీ ఏదైతే ఉంటుందో ఆ కాలనీలోకి బాయాజీ వచ్చి చేరుకుంటాడు. మొత్తం మీద తన ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నంలో బాయాజీ ఉంటాడు. సో వస్తున్నప్పుడు తన వాడకి రాగానే, తన కాలనీకి రాగానే, అన్టచబుల్ పర్సన్స్ ఉండేటువంటి కాలనీకి రాగానే సో ఆయనకు తెలిసినటువంటి వాళ్ళు, బంధువులు, చుట్టాలు వీళ్ళంతా కూడా దే ఆర్ గ్రీటింగ్ హిమ్, విషింగ్ హిమ్. ఆయన గ్రీట్ చేస్తున్నారు. జనరల్గా ఎవరైనా రాక మన ఊరికి వస్తే లేదా చాలా రోజుల తర్వాత మనకు కనిపిస్తే జనరల్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళని గ్రీట్ చేస్తాం. ఎట్లా ఉన్నావు, బాగున్నావా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇలా ఉన్నావేంటి, లావు అయినావు, లేదా చాలా బక్కబడిపోయినావు అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఇక మాట్లాడుతూ ఉంటే సో ఎక్స్చేంజింగ్ లైక్ దిస్ ప్లీజెంట్రీస్, ఈ ప్లీజెంట్రీస్ని, ఈ హ్యూమరస్ ఈ వర్డ్స్ని వాళ్ళు ఆయన వస్తూ అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ, ఎవరైనా అడిగితే బాగున్నావా అంటే ఎస్ ఐఎమ్ బాగున్నాను, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అంటే ఇన్ని రోజులు పలానా దగ్గర ఉన్నాను, చాలా రోజులు ఆయన రాక ఇక్కడికి అంటే అవునవును చాలా రోజులు రాక, ఇట్లా ఎక్స్చేంజింగ్ ద ప్లీజెంట్రీస్. సో హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ హోమ్. అనా ఆ కాలనీలో కలిసినటువంటి వాళ్ళతోటి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక్కొక్కరిని పలకరిస్తూ ఆ ప్లీజెంట్రీస్ అన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్తూ సో హీ వాజ్ మూవింగ్ టువర్డ్స్ హిస్ వాడా, టువర్డ్స్ హిస్ హౌస్. హీ రీచ్డ్ ద పబ్లిక్ బిల్డింగ్ కాల్డ్ తకియా ద అన్టచబుల్స్ సెటిల్మెంట్. మెల్లమెల్లగా సో హీ రీచ్ టు ద ఏ బిగ్ బిల్డింగ్ దట్ ఈస్ called, it is a public building called as a takia, a untouchable settlements. ఈ అన్టచబుల్స్ వాళ్ళకి ఏమైనా గొడవలు అయితే, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా అయితే, అది భార్యాభర్తల పంచాయతీ కావచ్చు, అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, లేదా పక్క వాళ్ళ యొక్క చిన్న చిన్న పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా వాళ్ళు ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి దే హ్యావ్ టు సెటిల్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు వాళ్ళు దాన్ని సెటిల్ చేసుకుంటారు. ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి ఆ యొక్క అన్టచబుల్ వాళ్ళంతా కూడా ఆడికి వచ్చి దాన్ని సెటిల్ చేసుకుంటారు. ఆ బిల్డింగ్ ను తక్కియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అందరూ చిన్న చిన్న పంచాయతీలు, భార్యాభర్తల పంచాయతీలు ఏవైతుంటారో వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిపించి ఆ నలుగురు పెద్ద మనుషులు వచ్చేసి దాన్ని సెటిల్ చేసి పంపిస్తుంటారు. దట్ ఈస్ ద తక్కియా అనేటువంటి బిల్డింగ్, ఇట్ ఈస్ ద అన్టచబుల్ సెటిల్మెంట్ ప్లేస్. అక్కడికి చేరుకున్నాడు. ద బిల్డింగ్ నేమ్డ్ వాజ్ Buddha Vihar by those who had embraced Buddhism. Only the people who embraced the Buddhism, who joined in the Buddha religion, those people they used to come and settle their problems, settle their differences. As Bayaji named Buddha Vihar, the children who were playing with the ball made of rags finished their games and cried out, Baijunana is here, Baijunana is here, అండ్ స్కాంపర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బాయాజీ హౌస్. ఆయన దగ్గరికి రాగానే ద చిల్డ్రన్స్ ఎక్కడికైతే నా బుద్ధ విహార్ దగ్గరికి వచ్చాడు, ద అన్టచబుల్ సెటిల్మెంట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఏదైతే తక్య అనేటువంటి ప్లేస్ బిల్డింగ్ ఉంటుందో అక్కడికి వచ్చేసాడు. వచ్చేసరికి ద చిల్డ్రన్స్
దే ఆర్ ప్లేయింగ్ అవునా ఇన్ దట్ కాలనీ. ఆ కాలనీలో ఉండేటువంటి ఆ చిల్డ్రన్స్ అంతా కూడా దే ఆర్ ప్లేయింగ్ అండ్ విత్ ద బాల్ మేడ్ ఆఫ్ ర్యాగ్స్. అవునా ఆ ర్యాగ్స్ తోటి చేసినటువంటి ఆ బాల్ని, ఆ చిన్న చిన్న కాగితాలు చిన్న చిన్న అవి తీసుకొచ్చి ఒక బాల్ లాగా రౌండ్గా ప్రెస్ చేసి బాల్ లాగా దారాలు చుట్టి వాళ్ళు ఆట ఆడుతుంటారు. ఆట ఆడుతున్నటువంటి చిల్డ్రన్స్ అంతా కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ బయాజీ. బయాజీ వైపు చూశారు. చూసేసి స్టాప్ దేర్ ప్లేయింగ్, వాళ్ళ ఆట ఆపేసి అండ్ దే స్కాంబర్డ్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ బయాజీ సేయింగ్ ఆర్ షౌటింగ్ దట్ బాయూజీ నానా ఈజ్ కమింగ్, బాయూజీ నానా ఈజ్ హియర్, బాయూజీ నానా ఈజ్ హియర్ అని చెప్పేసి వాళ్ళు షౌటింగ్ చేసుకుంటూ అరుస్తూ సంతోషంతో గట్టిగా అనుకుంటూ దే స్కాంపర్డ్, దే రన్నింగ్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ బయాజీ. బయాజీ ఇంటి మన అటువైపు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. సో జనరల్గా చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, అది బాయిజీ వచ్చేస్తున్నాడు, బాయిజీ వచ్చేస్తున్నాడు, తాత వచ్చేస్తున్నాడు, నాన్న వచ్చేస్తున్నాడు, నాన్న ఇక్కడికి వచ్చేసిండు అని చెప్పేసి నవ్వుతూ ఆ సంతోషంతో దే స్టాప్డ్ దేర్ ప్లేయింగ్ అండ్ దే రన్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ బాయాజీ. అటువైపు బాయాజీ వైపు బాయిజీ నాన్న ఈజ్ హియర్, బాయిజీ నాన్న ఈజ్ హియర్, వచ్చేసిండు, దగ్గరికి వచ్చేసిండు, అవి ఇక్కడికి వచ్చేసిండు అని చెప్పేసి ఆనందంతో ఆ పిల్లలు షౌటింగ్ చేస్తూ బాయాజీ ఇంటి వైపు పరిగెడుతూ ఉంటే బాయాజీ హౌస్ దగ్గరికి వచ్చేసరికి బాయాజీస్ 85 years old mother quickly scrambled to her feet. She had aged much, but her old warm frame was still sturdy, and her teeth were strong enough to break grams. She could thread a needle without help. When she heard of Bayaji's arrival, her heart swelled. పిల్లలు షౌటింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నటువంటి సందర్భంలో బాయిజీ నానా ఈజ్ హియర్, బాయిజీ నానా ఈజ్ కమింగ్, ఈజ్ హియర్ అని చెప్పేసి పిల్లలు షౌట్ చేసుకుంటూ వచ్చేస్తుంటే ద బాయజీస్ మదర్ హూ గాట్ 85 years ఓల్డ్ ఏజ్, 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ బాయిజీ వాళ్ళ నాన్న, బాయిజీ వాళ్ళ మదర్, యాక్చువల్లీ షీ వాజ్ క్రాస్ 85 years బట్ స్టిల్ షీ వాజ్ స్టడీ. 85 సంవత్సరాలు దాటినప్పటికీ ఆమె చాలా స్టడీగా ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ అంటే హర్ టీత్ వెరీ స్ట్రాంగ్, ఈవెన్ షీ కుడ్ బ్రేక్ ద గ్రామ్స్. అనా గ్రామ్స్ని తీసుకొని అంటే బఠానీలు లాంటివి తీసుకొని నోట్లో తినమంటే ఈజీలీ షీ కెన్ బ్రేక్ దోస్ గ్రామ్స్ ఆల్సో. అంత స్ట్రాంగెస్ట్ టీత్ ఆవిడకుంటాయి, ఆ అమ్మకుంటాయి. అట్లే ఆమె కళ్ళు ఎంత షార్ప్గా ఉంటాయంటే, ఎంత బాగా పనిచేస్తున్నాయంటే ఈవెన్ షీ కెన్ నీడిల్ వితౌట్ షీ కెన్ థ్రెడ్ వితౌట్ ఎనీ హెల్ప్, షీ కెన్ థ్రెడ్ ద నీడిల్ వితౌట్ ఎనీ గ్లాసెస్ ఆర్ స్పెక్టకల్స్. ఆమె ఎంత కళ్ళు ఎంత బాగా పనిచేస్తాయంటే కనీసం స్పెడ్స్ లేకున్నా మన షీ కెన్ థ్రెడ్ ద నీడిల్, ఆ నీడిల్లో దారాన్ని ఎక్కించగలుగుతుంది. అంటే కళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నాయి చూడండి ఒకసారి. కళ్ళు కావచ్చు, ఆమె బాడీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీ ఆర్గాన్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈవెన్ దో షీ గాట్ 85 years ఓల్డ్ ఏజ్. 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కొడుకు వచ్చేస్తున్నాడు అనేటువంటి మాట ఎప్పుడైతే విన్నదో షీ బికేమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడింది. అండ్ హర్ హార్ట్ స్వెల్డ్ అన్న గుండె ఒక రకమైనటువంటి బరువుతో, గుండె ఒక రకమైనటువంటి ఆనందంతో బరువెక్కిపోయింది అనా. సో ఉబ్బినట్టుగా అయింది, ఉబ్బి తబ్బిపోతుంది. జస్ట్ మై సన్ హైస్ కమ్, నా కొడుకు వచ్చేసాడు, నా కొడుకు ఇక్కడికి వచ్చేస్తున్నాడట అనేటువంటి ఆనందంతో హర్ హార్ట్ స్వెల్డ్. ఆమె ఆ హార్ట్ అంతా కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఆ ముసలావిడ యొక్క హార్ట్. యాజ్ బాయాజీ కేమ్ ఇన్, his wife concealed her joy with the end of her saree and looked down the box from his head. His grandchildren clung to him and began to twist the folds of his dhoti. The neighboring children watched the scene in idle curiosity. He came to home. ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చేసరికి హిజ్ వైఫ్ కాన్సిల్డ్ హర్ జాయ్ విత్ ద ఎండ్ ఆఫ్ ద సారీ. పాపం భర్తను చూడగానే, ఇంటికి వచ్చినటువంటి భర్తను చూడగానే షీ కాన్సిల్డ్ జాయ్ విత్ ద ఎండ్ ఆఫ్ హర్ సారీ. ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే ఆనందంతో కళ్ళబుంటి ఎన్ని రోజులాగినో భర్త తనకు దూరమై వర్క్ పని మీద వెళ్ళి, సో
ఆ భర్తను చూడగానే ఆ కన్నీళ్లు కారుతూ ఉంటే షీ టేక్ ద ఎండ్ ఆఫ్ ద శారీ. ఆ ఎండ్ ఆఫ్ ద శారీ తీసుకొని ఆమె కాన్సిల్డ్, అవునా, కాన్సిల్డ్ ద జాయ్ విత్ ద ఎండ్ ఆఫ్ ద శారీ, అవునా. ఆ ఎండ్ ఆఫ్ ద శారీ కొంగు అంటాం. ఆ కొంగు తీసుకొని తనకు వచ్చేటువంటి ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఆనందంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోతుంది భర్త వచ్చాడనేటువంటి ఆనందంతో. అలా ఆ కన్నీటిని తుడుచుకుంటూనే షీ టుక్ డౌన్ ద బాక్స్ ఫ్రమ్ హిస్ హెడ్. ఆ హెడ్ మీద ఉండేటువంటి ఆ బాక్స్ను కిందికి దించేసింది. ఇంతలో ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ బయాజీ దే కేమ్ అండ్ దే బిగాన్ టు ఫోల్డ్ ద ధోతి, అవునా. వాళ్ళు దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వచ్చి దే క్లంగ్ హిమ్, ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. చేసుకొని అండ్ ఇటు అందరు చిల్డ్రన్స్ అంతా కూడా తన చుట్టూ నిలబడి ఉంటే సమ్ ఆఫ్ ద చిల్డ్రన్స్, ఆ చిల్డ్రన్స్ లో కొంతమంది దే ఫోల్డింగ్ ద ధోతి అండ్ దే ట్విస్టింగ్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద ధోతి. ఆ ధోతి యొక్క ఆ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నారో ట్విస్ట్ చేస్తున్నారు పిల్లలంతా కూడా. ఇలా ఆ క్లాత్ తీసుకొని తన వేళ్లకు మలుచుకుంటున్నారు, ట్విస్ట్ చేస్తున్నారు. ఇది జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు వచ్చేసి సరే ఇప్పుడంటే అందరూ పాయింట్స్ వేసుకున్నారు, కానీ ఒకప్పుడు ధోతి కట్టుకుంటే ఆ ధోతిని ఇలా మలవడం, ఆ వేళ్ళకు చుట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఆ ఆనందంలో. సో అలా దే ఆర్ ట్విస్టింగ్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద ధోతి, వాళ్ళందరూ చేస్తూ ఉంటే అండ్ ద అదర్ చిల్డ్రన్స్, నా నైబరింగ్ చిల్డ్రన్స్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద సీన్ విత్ ఐడిల్ క్యూరియాసిటీ. ఏం చేసేది లేక ఆల్ ద చిల్డ్రన్స్, ఇంతవరకు తన గ్రాండ్ చిల్డ్రన్స్ తో ఆడుకున్నటువంటి మిగతా చిల్డ్రన్స్ అంతా కూడా అక్కడక్కడ నిలబడి జస్ట్ దే ఆర్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని చెప్పేసి విత్ మచ్ ఆఫ్ క్యూరియాసిటీతో అందరూ సరౌండింగ్ లో అక్కడ నిలబడి చూస్తుంటారు. సో మొత్తం మీద ఆ గ్రాండ్ చిల్డ్రన్స్ వచ్చి తనను హత్తుకుంటూ ఆ చుట్టూ నిలబడి ఉంటారు. భార్య ఆ ఆ పైన ఉండేటువంటి ఆ హెడ్ మీద ఉండేటువంటి ఆ బాక్స్ను కిందికి దించింది. ఇంతలో ద ఓల్డ్ ఉమెన్ కేమ్ ఫార్వర్డ్, poured some water over the piece of bread in her hand, moved it around Bayaji's face and flung it away as an offering. She ran her palm over his cheeks and pressed her fingers on her temples. All 8 fingers gave out a sound, cracking sound. ఇక్కడ ఇంకైనా హీ డిడింట్ ఎంటర్ హిజ్ హౌస్, ఇంకా ఇంట్లోకి రాలేదు. ఇంటూ ఆరు బయటనే ఉన్నాడు, వాకిట్లో ఉన్నాడు. ఇంతలో ద ఓల్డ్ ఉమెన్, ద మదర్ ఆఫ్ బయాజీ, ఆమె సో లేసేసింది. గెటప్ ఫ్రమ్ హిజ్ బెడ్, తొందరగా లేచేసింది కొడుకొచ్చినటువంటి ఆనందంతో. లేచి హీ టేక్ ద ఎ పీస్ ఆఫ్ బ్రెడ్, ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ పెట్టుకుని తీసుకున్నది. అండ్ పోర్డ్ సమ్ వాటర్ ఆన్ ద బ్రెడ్, ఆ బ్రెడ్ మీద కొన్ని వాటర్ పోసేసింది. వాటర్ పోసేసి అండ్ షీ మూవ్డ్ ఇట్ అరౌండ్ ద బాయాజీస్ ఫేస్. దగ్గరకు వచ్చేసి ఇలా ఒక దోసిల్లో పట్టుకొని ఈ పీస్ ఆఫ్ బ్రెడ్ వేసింది, దాని మీద వాటర్ పోసేసింది. ఇలా పట్టుకొని వచ్చేసి షీ మూవింగ్ ఇట్ అరౌండ్ ద ఫేస్ ఆఫ్ దట్ బాయాజీ. ఆ బాయాజీ యొక్క ఫేస్ కు మొత్తం ఇలా చుట్టూ తీసిస్తుంటాం, మనం జిస్ట్ తీస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అవునా. సో రకరకాలుగా జిట్టి తీసేటువంటి పద్ధతులు, సాల్ట్ తోటి ఇంకొకటి ఇంకొకటి తీస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనుకోవచ్చు. సో ఆ పీస్ ఆఫ్ బ్రెడ్ మీద వాటర్ పోసి తీసుకొని వచ్చేసి షీ వాజ్ మూవింగ్ అరౌండ్ ద ఫేస్ ఆఫ్ దట్ బాయాజీ. ఆ బాయాజీ యొక్క ఫేస్ మొక్కన ఇలా జిస్ట్ తీస్తూ ఉంటుంది ఆ అమ్మ. అండ్ షీ ర్యాన్ పామ్స్ ఓవర్ హిస్ చీక్స్ అండ్ ప్రెస్డ్ హర్ ఫింగర్స్ ఆన్ హర్ టెంపుల్స్. అలా జిస్ట్ తీసిన తర్వాత షీ ర్యాన్ హర్ ఫింగర్స్ త్రూ హిజ్ చీక్, ఇలా ఈ చెంపల వైపు తన చేతుల్ని ఇలా అనిపించి ఇలా తీసుకొని షీ ప్రెస్డ్ హర్ ఫింగర్స్ ఎట్ హర్ టెంపుల్స్. టెంపుల్స్ అంటే ఈ కనత. ఇలా తీసి ఇలా అనుకుంటూ ఉంటే ఆల్ ద 8 fingers గేవ్ అవుట్ ఏ క్రాకింగ్ సౌండ్. ఇలా అని ఇలా ప్రెస్ చేస్తుంటే అంటే ఈ 8 fingers అన్ని కూడా దే గేవ్ ఏ క్రాకింగ్ సౌండ్. అన్ని కూడా ఒకటేసారి చిట్లిపోయి ఒకటేసారి ఒకే రకమైనటువంటి సౌండ్ని ఇచ్చేసాయి. అంటే అధిక ప్రేమ ఉంటే ఇలా అన్నప్పుడు ఆ వేళ్ళ నుంచి సౌండ్ వస్తుంది అని అంటారు. ప్రేమతోటి దగ్గర తీసుకునేటువంటి వన్ ఆఫ్ ద మెథడ్ ఇట్ ఈస్, ఒక రకమైనటువంటి మెథడ్గా మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఆయనే ఇంటికి వచ్చేసాడు. అమ్మ ఆనందపడింది, తన భార్య కూడా ఆనందపడింది. బాయాజీ ఫ్యామిలీ వాజ్ డూయింగ్ వెల్.
He had 8 children in all, 6 sons and 2 daughters. Actually, he was a well-doing family. He had 8 children among them. So 8 boys, eight total, the 8 children. Among them 6 boys and 2 girls. ఆరుగురు కొడుకులు అండ్ ఇద్దరు అమ్మాయిలు. మొత్తం మీద 8 చిల్డ్రన్స్ ఉంటారు అతనికి. The daughters had been married off and given birth to their children. So the 2 girls, the 2 daughters had been so married off. వాళ్ళకు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అండ్ దే ఆల్సో గాట్ దేర్ చిల్డ్రన్. వాళ్ళకు కూడా పిల్లలు అయిపోయారు. అంటే తన పిల్లలకు పిల్లలు అయ్యారు, మనవాళ్ళు వచ్చేసారు, మనవరాళ్ళు వచ్చేసారు. The elder son looked after the fields. The next 2 sons were government service. The elder son, the biggest one, he was looking after the fields. పెద్ద కొడుకేమో వ్యవసాయం చేసుకుంటుంటాడు. అండ్ ద నెక్స్ట్ 2 దే ఆర్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. అండ్ ద వన్ ఆఫ్టర్ దెమ్ వాజ్ ఏ స్కూల్ టీచర్. ఆ తర్వాత ఇంకొకతను స్కూల్ టీచర్. అండ్ ద 6th one వాజ్ స్టిల్ స్టడీయింగ్. చిన్న పిల్లవాడు, 6వ కొడుకు, ఈ వాజ్ స్టిల్ స్టడీయింగ్. ఒకడేమో పెద్ద వ్యక్తి ఏమో, పెద్ద అబ్బాయి ఏమో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకొకతను ఇంకొక ఎంప్లాయీ. ఆ తర్వాత చిన్న కొడుకు నౌ హీ వాజ్ స్టడీయింగ్, ఇంకా చదువుకుంటున్నాడు. ఇద్దరు అమ్మాయిలకు ఆల్రెడీ దే హ్యాడ్ బీన్ గాట్ మ్యారీడ్ ఆఫ్. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకు కూడా పిల్లలు అయిపోయినారు. మొత్తం మీద ఇట్స్ ఏ వెల్ డూయింగ్ ఫ్యామిలీ అని మనం చెప్పొచ్చు. అండ్ బాయాజీ ఎప్పుడైతే వస్తున్నాడని తెలియగానే ఆల్రెడీ ద 2 daughters, ఆ ఇద్దరు కూతుర్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ దే కేమ్ హోమ్ టు గ్రీట్ హిమ్. అవునా, వాళ్ళ ఆల్రెడీ దే కేమ్ హోమ్. వాళ్ళ అత్తగారి నుంచి ఉంటే మా నాన్న వచ్చేస్తున్నాడు, రిటైర్ అయ్యి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ భర్తల ఇంటి నుంచి, అత్తగారి ఇంటి నుంచి ఆల్రెడీ దే కేమ్ టు హౌస్ టు గ్రీట్ దేర్ ఫాదర్. All of them wondered what their father had got for them for his lifetime earnings. All the children, including the 6 sons and 2 daughters, they eagerly waiting. వాళ్ళందరూ అనుకుంటారు, రాక రాక నాన్న వస్తే ఏం తెచ్చాడో అనేటువంటి ఆనందం, ఏం తెచ్చాడో అనేటువంటి కోరిక పిల్లలకు ఉంటూ ఉంటుంది. సో ఆ విధంగా ద చిల్డ్రన్స్, ఆల్ ద 8 children, వాళ్ళందరూ కూడా దే ఈగర్లీ వెయిటింగ్ వాట్ their father has brought for them from his lifetime earnings. జీవిత కాలం అంతా సంపాదించినటువంటి సంపాదన నుంచి మా నాన్న మా కోసం ఏం తెచ్చాడో అని చెప్పేసి ఇటు కొడుకులు, ఇటు ఇద్దరు కూతుర్లు కూడా దే ఈగర్లీ వెయిటింగ్. ఏం చెప్తాడో, ఏం తెచ్చాడో, ఎవరికి ఏమి ఇస్తాడో మా నాన్న. బికాస్ హీ వాజ్ రిటైర్డ్ ఫ్రమ్ హిస్ సర్వీస్. కాబట్టి మా నాన్న కొంత డబ్బులు వచ్చి ఉంటాయి, మా కోసం ఏం తెచ్చాడో అని చెప్పేసి ఆల్ ద 8 children దే ఆర్ eagerly waiting. ఇంతలో the next day when Bayaji opened the box, it revealed only some parts and pants, nails and photographs. సో ఆ రోజు రాత్రి అయిపోయింది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవ్రీ వన్ తో దే స్లెప్ట్, అందరూ నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ సో అందరూ కూడా లేసేశారు. దెన్ హీ ఓపెన్డ్ ద బాక్స్. ఆ బాక్స్ ఓపెన్ చేశాడు బాయాజీ వచ్చేసి. పిల్లలందరూ వచ్చేసారు, ఆల్రెడీ అందరూ లేసేసారు, తెల్లారిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందరూ కూడా బాక్స్ దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు. వాట్ ద బాక్స్ హిస్ కంటైన్, ఏముందో ఈ బాక్స్ లో, ఏం తీసుకొచ్చాడు మా నాన్న అని చెప్పేసి. వెన్ హీ ఓపెన్ అండ్ హీ టేక్ అవుట్ ఆల్ ద థింగ్స్, అందులో ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయటికి తీస్తున్నాడు. ఏమున్నాయి అందులో? నథింగ్ బట్ సమ్ పార్ట్స్, ప్యాన్స్, ఫోటోగ్రాఫ్, నెయిల్స్ ఎట్సెట్రా. ఏమున్నాయి? ఏం చిన్న చిన్న మూలలు, ఫోటోగ్రాఫ్స్, అవునా, అండ్ ప్యాంట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సండ్రీ, చిన్న 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 ఆల్ రకాలైనటువంటి వస్తువులు, ఆ కుండలు, ఆ చిన్న చిన్న కుండలు, ఆ ప్లేట్స్, తిన్నటువంటి ప్లేట్స్ తప్ప ఏమీ లేదు. అవునా, ఆయన తీసుకొచ్చుకున్నటువంటి ఆ ఫోటోలు, లేకుంటే చిన్న చిన్న పార్ట్స్, చిన్న చిన్న నెయిల్స్, ఇవి తప్ప ఆ బాక్స్లో ఏమీ కనిపించట్లేదు. ఏమి వాళ్ళ కోసం తెచ్చినట్టుగా ఆ పిల్లలకు ఏం కనిపించట్లేదు అందులో. అప్పుడు లుకింగ్ ఆల్ దీస్ థింగ్స్, ద ఎల్డర్ డాటర్ సెడ్, ఆస్క్ నానా, హౌ ఈస్ దట్ యూ హ్యావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఫర్ అస్ అన్నది. అన్ని తీసిండు, అయిపోయింది, అన్ని ఎక్కడెక్కడ చదువుతా అంటే ద ఎల్డర్ డాటర్ కేమ్ అండ్ ఆస్క్డ్ హర్ ఫాదర్, నాన్న వాట్ ఈస్ దిస్ నాన్న, ఏంటి నాన్న, ఎందుకు అంటే యూ హ్యావ్ నాట్ బ్రాట్ ఫర్ అస్ ఎనీథింగ్, ఏం తీసుకురాలే నాన్న, మాకోసం ఏం తెచ్చావు నాన్న, ఏం లేదు కదా, వాట్ ఈస్ దిస్ నాని,
నాన్న, ఫాదర్, వై డోంట్ యూ బ్రింగ్ ఫర్ అస్ ఎనీథింగ్? మా కోసం ఏది తీసుకురాలేదు నాన్న, ఎందుకు నాన్న అని చెప్పేసి ఒక రకమైనటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఆ తండ్రిని ఆ కూతురు అడుగుతూ ఉంటే, Bayaji was amused that his daughter thought in this childish manner even after they had children of their own. He ran his eyes over all the children and said, "Look here, children, if I had brought new clothes for you, they would tear. If I had brought an ornament, it would soon wear out. Out of my earnings, I wish you to have something that it will last longer." కూతురు వచ్చి ఎప్పుడైతే అడిగిందో, రియల్లీ బాయాజీ హీ బికమ్ వెరీ అమ్యూజ్డ్. ఒక రకమైనటువంటి ఆనందం అనిపించింది. మై డాటర్ అన, ఈవెన్ దో షీ గాట్ మ్యారీడ్ ఆఫ్ అండ్ హ్యాడ్ చిల్డ్రన్స్ అన, నవ్ షీ వాజ్ ఆస్కింగ్ విత్ ఏ చైల్డిష్ మెంటాలిటీ. ఇప్పటికీ నా కూతురు పెళ్ళైపోయి తను పిల్లలు ఉన్నా కూడా ఇంకా ఒక చిన్న పిల్లలాగా, ఒక చిన్న వ్యక్తిలాగా నా కూతురు నన్ను అడుగుతుంటుంది. అవునా, తనకు పిల్లలున్నా తను నాకు ఒక చిన్న పిల్లలాగా, చిన్న పాపలాగా, మై డాటర్ హైజ్ ఆస్కింగ్ మీ, నా కూతురు అడుగుతుంది అని చెప్పేసి. ఎంత చూసావా, తనకు పిల్లలున్నా తను నాకు ఒక చిన్న పాపలాగా నన్ను వచ్చేసి, అవునా ఏం తీసుకొచ్చావు నాన్న, ఏం పట్టుకొచ్చావు మా కోసం, ఇట్స్ నాట్ ద కరెక్ట్ డాడీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఆ చైల్డిష్ మేనర్ని చూసి హీ వాజ్ అమ్యూజ్డ్ అండ్ హీ లుక్డ్ ఎట్ ఆల్ అదర్ చిల్డ్రన్స్. మిగతా అందరి పిల్లల వైపు కూడా ఒకసారి చూసి, దెన్ హీ టోల్డ్ దెమ్, వాళ్ళతో అంటూ ఉన్నాడు, డియర్ చిల్డ్రన్స్, ఏంటంటే నేను తీసుకురావచ్చు బిడ్డ, ఎందుకు అంటే ఐ హ్యాడ్ ఇఫ్ ఐ హ్యాడ్ బ్రాట్ న్యూ క్లాత్స్ ఫర్ యూ. బిడ్డ, మీకు కనుక కొత్త బట్టలు అందరికి తీసుకురావచ్చు. తీసుకొస్తే ఏమవుతుంది అంటే, దే విల్ దే వుడ్ టియర్ ఆఫ్, ఏదో ఒకరోజు అవి చిరిగిపోతాయి. లేదా ఐ హ్యాడ్ బాట్ అన్ ఆర్నమెంట్స్, మీకు ఏదైనా బంగారం లాంటి ఆర్నమెంట్స్ కనుక నేను తీసుకొస్తే, అనా ఇట్ వుడ్ సోన్ వేర్ అవుట్, ఏదో ఒకరోజు అవి కూడా అరిగిపోతాయి, లేదా కరిగిపోతాయి, లేదా ఎలిసిపోతాయి. బిడ్డ, బట్టలు తీసుకొస్తే ఏదో ఒకరోజు చిరిగిపోతాయి, బంగారం కొంటే ఏదో ఒకరోజు తరిగిపోతుంది బిడ్డ. సో అవుట్ ఆఫ్ మై ఎర్నింగ్స్ ఐ విష్ యూ టు హ్యావ్ సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగర్. ఇప్పుడు నేను సంపాదించినటువంటి మై ఎర్నింగ్స్ తోటి జీవితకాలం మీకు ఉపయోగపడే విధంగా, లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టుగా, లాస్ట్ లాంగర్గా అవి మీకు ఉపయోగపడేటట్టుగా, సో నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఐ విష్ దట్ యూ హ్యావ్ టు సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగర్ బిడ్డ. మీకు ఎప్పుడు కలకాలం ఉపయోగపడేటువంటి వస్తువును నేను కొందాం అనుకుంటున్నాను బిడ్డ. బిడ్డ, ఆ పని నేను చేద్దాం అనుకుంటున్నాను చెప్పేసి ఆ పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తను. బాయాజీ పేజ్డ్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్. ఈ మాటలని కాసేపు ఆగాడు. ఏం చేద్దాం బిడ్డ, ఏదైనా పట్టుకురావచ్చు, బట్టలు తేవచ్చు, ఏదో ఒకరోజు చిరిగిపోతాయి బిడ్డ, బంగారం తేవచ్చు, అవన్నీ కూడా ఏదో ఒక రోజు అవి తరిగిపోతాయి బిడ్డ. అట్లా కాదు కానీ మీకు జీవితకాలం ఉపయోగపడేటువంటిది ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్న బిడ్డ. ఈ చిన్న చిన్న వస్తువులు, ఈ పనికిరానటువంటివి, లేదా తాత్కాలికంగా పనిచేసేటువంటి వస్తువులు ఎందుకు బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డలకి, కొడుకులకు చెప్పేటువంటి ప్రయత్నం చేసి కాసేపు ఆగాడు. His eldest son was godly. He said, neither we nor our wives want anything. Tell us what would like us to do. కాసేపు ఆగిన తర్వాత his eldest son came forward and asked his father Bayaji. కొడుకు ఎల్డెస్ట్ సన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ నాన్నతో అంటున్నాడు, డాడీ, నైదర్ వి నార్ అవర్ వైఫ్స్, మేము కావచ్చు, ఆరుగురం ఉన్నాం అన్నదమ్ములం, మేము కావచ్చు, మా భార్యలు కావచ్చు, సో వీ వాంట్ వి నార్ అవర్ వైఫ్స్ వాంట్ ఎనీథింగ్. ఇప్పటి వరకు నీవు మాకు ఏమీ ఇవ్వలే, మేము ఏమీ అడగలే, మేము అడగలేదు, మా భార్యలు అడగలేదు. సో టెల్ మీ డాడీ, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ అస్, మా కోసం ఏం చేయబోతున్నావు? అవునా, ఇంతవరకు నువ్వు ఉద్యోగం చేసినప్పటి నుంచి నాన్న మా కష్టం మేము పడుతున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. సో ఇప్పటి వరకు నువ్వు మాకు ఏమీ చేయలేదు, మేము ఏమీ అడగలేదు, మేము అడగలే, మా భార్యలు అడగలే. టెల్ మీ ఫాదర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ అస్, మా కోసం నువ్వు ఏం చేయబోతున్నావు, టెల్ మీ అని చెప్పేసి ఆ పెద్ద కొడుకు చెప్పగానే అప్పుడు ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లుక్ చిల్డ్రన్, అవర్ ఈస్ సచ్ ఏ లార్జ్ ఫ్యామిలీ, ఈవెన్ ఎట్ మీల్ టైమ్ we have to eat by turns or
Turns are sit crowded, knocking our knees together. Dear children, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో మీకు చెప్తున్నాను. అవర్స్ ఈజ్ సచ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. బిడ్డ, మనం చాలా పెద్ద కుటుంబం. ఈవెన్ ఎట్ ది మీల్ టైం, మనం అన్నం తింటున్నటువంటి సమయంలో ఎలా తింటున్నాం బిడ్డ? వీ హ్యావ్ టు ఈట్ బై టర్న్స్. అవునా? ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చొని మనం తింటూ ఉన్నాం. ఆర్ ఒకవేళ అందరం కలిసి తినాల్సి వస్తే, సో వి సిట్ క్రౌడెడ్ నాకింగ్ అవర్ నీస్ టుగెదర్. బిడ్డ, మనం ఒకసారి అందరం కలిసి తినాలి అని అనుకున్నప్పుడు దగ్గర కూర్చొని ఒకరి మోకాళ్ళు వేసుకొని, ఒకరి కాళ్ళ మీద ఇంకొకరి కాళ్ళ వేసుకొని దగ్గర కూర్చుండాల్సి వస్తుంది బిడ్డ. బికాస్ ఇట్స్ వెరీ స్మాల్ హౌస్. చిన్నది కాబట్టి, ఇల్లు చిన్నది, కుటుంబం ఏమో పెద్దది, ఇల్లేమో చిన్నది బిడ్డ. సో కలిసి తినలేకపోతున్నాం. అప్పుడప్పుడు కలిసి తినాల్సి వస్తే ఇలా ఒకరికొకరు దగ్గర కూర్చొని ఒకరి మోకాళ్ళ మీద ఇంకొకరు వేసుకొని మనం అన్నం తినాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తున్నది బిడ్డ. అందుకే ఐ విష్ టు బిల్డ్ ఏ హౌస్ అవుట్ ఆఫ్ మై ఎర్నింగ్స్. నా ఎర్నింగ్స్ నుంచి ఐ విష్ టు బిల్డ్ ఏ న్యూ హౌస్. కొత్త ఇంటిని కడదాం అనుకుంటున్న బిడ్డ. తాత్కాలికమైనటువంటి పనులు ఎందుకు బిడ్డ? శాశ్వతంగా మీకు ఉపయోగపడేటువంటి ఒక ఇంటిని కడదాం అనుకుంటున్నాను. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఏ స్టోరీడ్ హౌస్. అది కూడా ఒక అంతస్తుల భవనం. ఒక స్టోరీడ్ హౌస్ కడదాం అనుకుంటున్నాను. ఐ యూజ్ 3 పోర్షన్ హౌస్ వుడ్ నాట్ అడక్వేట్ ఫర్ అస్. సో ఇప్పుడు ఉండేటువంటి ఈ 3 పోర్షన్ల ఇల్లు ఏదైతే ఉంటుందో, ఇట్స్ నాట్ సఫిషియంట్ అడక్వేట్ ఫర్ అస్. అందుకే స్టోరీడ్ హౌస్ కడదాం అనుకుంటున్నాను. అంతస్తుల భవనాన్ని ఒకటి కడితే, అవునా, మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఐ డిసైడెడ్. దట్స్ వై ఐ డిడ్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ యూ మై డియర్స్ సన్స్ అండ్ డాటర్స్ అని చెప్పేసి ఆ పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ వర్ హ్యాపీ విత్ దిస్ ప్లాన్. అందరూ కూడా కరెక్టే, మనకు అట్లాంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఆల్ ద చిల్డ్రన్స్ బికమ్ వెరీ హ్యాపీ. ద ప్లాన్ వాజ్ ఫైనలైజ్డ్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద స్టోరీ హౌస్ వాజ్ laid on the auspicious New Year day. సో దే డిసైడెడ్, అనుకున్నారు. ద ప్లాన్ వాజ్ ఫైనలైజ్డ్. ఎలా కట్టాలి అనేటువంటి ఒక ఇంటి ప్లాన్ తయారైపోయింది. అవునా? ఒక స్టోరీడ్ హౌస్ ఇలా ఉండాలి అని చెప్పేసి ద ఫౌండేషన్ ఆఫ్ ద స్టోరీడ్ హౌస్ వాజ్ లేడ్ ఆన్ ద ఆస్పిసియస్ న్యూ ఇయర్ డే. మన కొత్త సంవత్సరం రాగానే ఆల్రెడీ ఒక ఫౌండేషన్ వేసేసారు. లేడ్ ద ఫౌండేషన్ ఇన్ ద ఆస్పిసియస్ న్యూ ఇయర్. పవిత్రమైనటువంటి కొత్త సంవత్సరం రోజున తను ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసేసారు, ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు. సో ఆ ఇల్లు కట్టారా, కడితే ఏమైంది అనేది we will discuss in our next lesson, that is the storied house part 2. సో part 1 is end and part 2 నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇల్లు కట్టారా, కడితే ఏమైంది అనేటువంటి విషయాన్ని we will discuss the next video. Thank you children.